The inauguration of the CC Road in Green Hills Colony in Moolali Division was inaugurated by Moolali Corporator Sunita Shekhar Yadav along with the residents of the colony. The road was sanctioned by the corporator with the funds of about 32 lakhs GHMC at the initiative of Honorable Malkajgiri MP Shri Etala Rajender. However, some other party workers are getting angry with the pride that our party is in power. The only thing I ask everyone is, why did you not develop it when people gave your parties a chance in the past? Now they cannot bear it when I am developing it. ఈరోజు గ్రీన్ హిల్స్ కాలనీ మౌలాలి డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీలో 32 లక్షలతో ప్రారంభమయ్యే ఈ రోడ్డుని మేము ప్రారంభోత్సవం చేశాం. అయితే అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కేవలం కార్పొరేటర్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ రోడ్డు శాంక్షన్ అయినా ఏ రోడ్డు ప్రారంభోత్సవం ఉన్నా కార్పొరేటర్కి మాత్రమే ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సామాన్య కార్యకర్తలకు, వేరే పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం, వాళ్ళు వచ్చి మా పార్టీ వాళ్ళు చేసిరని చెప్పి ఫోటోలు దిగిపోవడం, ఇది జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే కొబ్బరికాయ కొట్టిరో ఈరోజు పొద్దున ఆ కాంగ్రెస్ కార్యకర్త కానీ, బీఆర్ఎస్ కార్యకర్త కానీ, కాలనీ ప్రెసిడెంట్ కానీ, మిమ్మల్ని అడుగుతున్నా నేను, మీ సొంత డబ్బులతోటి ఏమైనా రోడ్డు వేస్తున్నారా? మీ ఆస్తులు అమ్మి ఏమైనా రోడ్డు వేస్తుర్రా? మీ జేబులో పైసలు ఖర్చు పెట్టి రోడ్డు వేస్తున్నారా? అటువంటప్పుడు మాత్రమే మీకు కొబ్బరికాయ కొట్టే అర్హత ఉంటుంది, అధికారం ఉంటుంది. ప్రజాధనంతో ప్రారంభమయ్యే రోడ్లు, జిహెచ్ఎంసి నిధులతో ప్రారంభమయ్యే రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, వాటర్, ఇవన్నీ జిహెచ్ఎంసి నిధులతో అవుతాయి. జిహెచ్ఎంసికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలు కట్టిన డబ్బులతోటి జిహెచ్ఎంసికి నిధులు వస్తాయి. ప్రజలు కట్టిన ట్యాక్స్లతోటి జిహెచ్ఎంసికి నిధులు వస్తాయి. ఆ నిధులతో ప్రారంభమయ్యే ఏ కార్యక్రమమైనా ప్రజాప్రతినిధి మాత్రమే స్టార్ట్ చేయాలి, ప్రజాప్రతినిధి మాత్రమే ప్రారంభోత్సవం చేయాలి. ఈ డివిజన్కి మొదటి పౌరురాలు, ఫస్ట్ సిటిజన్ ఒక కార్పొరేటర్ ఏది అయినా ప్రారంభం చేయాలి. ఏది గుడికి అట్లాంటిది ఇనాగరేషన్కి కార్పొరేటర్తో చేయిస్తారు. అంత ఇంగితం లేదా మీకు? అంత నాలెడ్జ్ లేదా? ఇంత చిన్న చిన్న విషయాలు కూడా తెలియదా మీకు? ఈ గ్రీన్ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ని అడుగుతున్నా, ఇంత చిన్న చిన్న విషయాలు తెలియని మీరు కాలనీ ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు? మీ ఇంటికి ఎవరన్నా ఆతిథ్యానికి వస్తే, ఎవరైనా అతిథి వస్తే తిట్టి వెలగొడతారా? అంటే మీరు ఒక కార్పొరేటర్ని అవమానం చేసినట్టే, మీ డివిజన్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వనట్టే. ఇటువంటి వాళ్ళని కార్పొరేటర్గా కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు గ్రీన్ హిల్స్ కాలనీ ప్రజలకి నేను కోరుకుంటున్నా, మీరైనా కొంచెం అవగాహనతో ఎన్నుకోండి. ఎందుకంటే ఇటువంటి కాలనీ ప్రెసిడెంట్లు అంటే ఏ పార్టీ నచ్చితే ఆ నాయకుడు వస్తేనే బయటికి రావడం, వాళ్ళనే రిసీవ్ చేసుకోవడం, వాళ్ళతోటే కార్యక్రమాలు చేయించడం. ఇటువంటి కాలనీ ప్రెసిడెంట్ అవసరం లేదు. నీకు నచ్చిన పార్టీ ఉంటే నీ ఇంటికి పిలుచుకోండి, కానీ కాలనీ మొత్తానికి అది చెయ్యొద్దు. కాలనీకి అందరూ సమానమే. మీకు నచ్చిన పార్టీ వాళ్ళు వస్తేనే మీరు మీ కాలనీకి పిలుస్తారా? గ్రీన్ హిల్స్ కాలనీ వాసులారా, ఇది గమనించండి. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కార్పొరేటర్ని కాలనీకి రమ్మని ఇన్వైట్ చేయలేదు. మేము వచ్చినా ఆయన ఉండడు, మేము ఫోన్లు చేసినా లేపడు. అటువంటి కాలనీ ప్రెసిడెంట్ ఎక్కడ లేడు మౌలాలి డివిజన్లో. ఇటువంటి వాళ్ళన్నా మీరు ఎన్నుకున్నారు. ప్రజలారా ఆలోచించండి ఒకసారి. మీరు కట్టిన డబ్బులు, మీరు కట్టిన ట్యాక్సులు, మీరు కట్టినది ప్రజాప్రతినిధి మాత్రమే ప్రారంభోత్సవం చెయ్యాలి. వీళ్ళకి ఏ అర్హతతో చేస్తున్నారో వాళ్ళకే వదిలేస్తున్నాం, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇటువంటి వాళ్ళని ప్రజలు చీ కొడతారు ఎట్లయినా. జై శ్రీరామ్.